అది తప్పనిసరిగా అండి మా యూనియన్ నాయకులని కాదు ప్రతి ఒక్కరికి కూడా ఆ భావన ఉంది. అసలు విష్ణుప్రసాద్ గారు డైరెక్ట్గా మాకు అలా అనకూడదు. ఏదంటే ఛాంబర్కి పిలిచి అక్కడ ఛాంబర్లో వారికి జరిగిన అన్యాయం ఏంటి న్యాయం ఏంటి అక్కడ మాట్లాడాలి తప్ప మాకు డైరెక్ట్గా మా గురించి మాట్లాడకూడదు. మా వేతనాల పెంపు విషయం కూడా ఛాంబర్ ఫైనల్ చేస్తుంది. వారి విషయం ఏమైనా ఉంటే వారు చెప్పాలి. అక్కడ సాఫ్ట్వేర్లని మేము లేకపోతే మీరు లేరని మీకు మీ ఇచ్చేది ఎక్కువ అని అటువంటి పదాలు చాలా బాధాకరంగా ఉన్నాయి. ఏదన్నా సరే మేము ఛాంబర్కి వారి 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 గురించి మేము ఛాంబర్లో చెప్పాము. ఆ ఛాంబర్ నిర్ణయం కట్టుబడి ఉంటాం. చర్చలకి పిలవడం జరిగిందా లేకపోతే వాళ్ళ ఛాంబర్ నుంచి ఎవరైనా మీతో మాట్లాడడం జరిగిందా? మాకు ఛాంబర్ నుంచి మాట్లాడటం జరిగిందండి. ఒకటే చెప్పారు, దామోదర్ ప్రసాద్ గారు కానీ భరత్ గారు కానీ ఉన్నారు. మేము ఇప్పుడు కూడా అడిగాము మరి ఏదైనా ఉందా, మరి మేము ఇప్పుడు వెళ్తున్నాం అందరు కార్మికులు నిరసన తెలియజేస్తున్నారు ఫెడరేషన్ మీద, మా కంట్రోల్ కూడా తప్పిపోతుంది, మరి ఏం చేయాలని చెప్పేసి వారిని అడగడం జరిగింది. మరి వారు కూడా మేము మాట్లాడతాము. మరి మాకైతే ఇంతవరకు ఏం చెప్పలేదు. మాకు నిర్మాతలు మీటింగ్ పెట్టుకోలేదు, మేము చెప్తామని చెప్పారు. ఈ లోపే ఉన్న మినిట్లాగా సడన్ గా పిలిచి చెప్తే మేము వెళ్ళి మాట్లాడి మేము మీకు తెలియజేస్తాం.